హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మై సెల్ఫ్ శ్రీనివాసులు. ఈరోజు మనం జాతీయ ఆదాయం టాపిక్లో భాగంగా జాతీయ ఆదాయ భావనల గురించి చర్చించుకుందాం. ముందు వీడియోలో మనం ఈ భావనలకు సంబంధించిన అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ వీడియోలో వాటి గురించి ఇంకొంచెం డీప్గా చూద్దాం. ముందుగా జాతీయ ఆదాయ భావనలు ఏంటో చూద్దాం. ఆర్థికవేత్తలు స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తుల సహాయంతో 4 రకాల జాతీయ ఆదాయ భావనలను వ్యక్తపరిచారు. ఓకేనా? ఈ 4 రకాల జాతీయ ఆదాయ భావనలు ఏంటో ఒకసారి కింద మెన్షన్ చేశాను చూడండి. స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్థూల, ఈ నికర, ఈ దేశీయ, ఈ జాతీయ అనే అంశాల గురించి మనం ముందు వీడియోలో చర్చించడం జరిగింది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. లాస్ట్ వీడియోలో స్థూల ఉత్పత్తికి, నికర ఉత్పత్తికి మధ్య తేడా ఏంటో, జాతీయ ఉత్పత్తికి, దేశీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏంటో, మార్కెట్ ధరలకి, ఉత్పత్తి కారకాల ఖరీదృష్టి ఆదాయంకి మధ్య గల తేడా ఏంటో, నామమాత్రపు ఆదాయంకి, వాస్తవ ఆదాయంకి మధ్య గల తేడా ఏంటో చర్చించడం జరిగింది. వాటి గురించి ఇంకొంచెం డీప్గా చర్చించే ప్రయత్నం చేస్తాను. ఈ జాతీయ ఆదాయ భావనలు అనే టాపిక్ కానీ మనం కంప్లీట్ చేసుకోగలిగితే 90% జాతీయ ఆదాయం గురించి తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ చూడండి, ఈ ఆర్థికవేత్తలు ఈ ఉత్పత్తుల సహాయంతో 4 రకాల జాతీయ ఆదాయ భావనలు వ్యక్తపరచారని చెప్పుకున్నాం కదా. ఈ 4 రకాల జాతీయ ఆదాయ భావనలు ఇక్కడ చూడండి ఒకసారి. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. ఒకసారి వీటిని వివరిస్తాను చూడండి. స్థూల దేశీయ ఉత్పత్తి, దీన్నే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటారు. స్థూల జాతీయ ఉత్పత్తి, దీనినే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని. నికర దేశీయ ఉత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని. నికర జాతీయ ఉత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని అంటారు. వీటిని కొంచెం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రతిసారి దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి, నికర ఉత్పత్తి, స్థూల ఉత్పత్తి అనే దానికంటే ఇక్కడ గ్రాసు, నెట్, డొమెస్టిక్, నేషనల్ అనే పదాలు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థం చేసుకునే వీలుంటుంది. చూడండి, ఇక్కడ ఉన్న 4 భావనలే స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి. ఈ 4 భావనలే మనకి 8 భావనలాగా ఇప్పుడు చెప్పడం జరిగింది. దేని ఆధారంగా చెప్పడం జరిగింది? ఇక్కడున్న ఈ 4టిని తీసుకొని ఒకటి మార్కెట్ ప్రైస్లో చెప్పారు, రెండోది ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్పారు. ఫ్యాక్టర్ కాస్ట్లో ఈ 4 చెప్పడం వల్ల ఒక 4, మార్కెట్ ప్రైస్లో 4 చెప్పడం వల్ల +4, మొత్తం 8గా అయ్యాయి అనమాట. ఈ 8ని మనం ఇప్పుడు ఒక 4గా చేసుకునే అవకాశం ఉంటుందా? చూద్దాం ఒకసారి 4 ఎలా చేసుకోవచ్చో. ఈ 4గా చేసుకునే ప్రయత్నంలో మార్కెట్ ప్రైస్కి, ఫ్యాక్టర్ కాస్ట్కి ఫుల్ క్లారిటీగా తెచ్చుకోగలిగితే ఈ 4టిని ఈ 4 లాగే చదువుకోవచ్చు మనం. జీడిపిని జీడిపిగా, జిఎన్పిని జిఎన్పిగా, ఎన్డిపిని ఎన్డిపిగా, ఎన్ఎన్పిని ఎన్ఎన్పిగా చదువుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఈ మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్లు యాడ్ అయినాయి కదా కింద 8లో, వాటి గురించి క్లారిటీ తెచ్చుకోగలిగితే ఈ మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్కి సంబంధించి ఫుల్ క్లారిటీ ఉందంటే ఇప్పుడు జీడిపిని నువ్వు ఫ్యాక్టర్ కాస్ట్లో అని చెప్పొచ్చు, మార్కెట్ ప్రైస్లో అని చెప్పొచ్చు. జిఎన్పిని కూడా సేమ్ అలాగే ఫ్యాక్టర్ కాస్ట్ అయినా మార్కెట్ ప్రైస్ అయినా. ఇక్కడ ఉన్న ఈ 4టిని ఏదైనా నువ్వు ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్పమంటే ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్తావు, మార్కెట్ ప్రైస్లో చెప్పమంటే మార్కెట్ ప్రైస్లో చెప్తావు. ముందు వీటి రెండింటికి సంబంధించి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ప్రైస్కి, ఫ్యాక్టర్ కాస్ట్కి ఆల్రెడీ వీటి గురించి నేను లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎంపీ ఉన్నదాన్ని మార్కెట్ ప్రైస్ గాను, ఇక్కడ ఎఫ్సి ఉన్నది ఫ్యాక్టర్ కాస్ట్ గాను తీసుకోవడం జరిగింది. కొంచెం దీన్ని మైండ్లో పెట్టుకోండి. చూడండి, ఫ్యాక్టర్ కాస్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలమే ఫ్యాక్టర్ కాస్ట్. చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలమే ఫ్యాక్టర్ కాస్ట్ అన్నాం. ఇక్కడ భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనంకి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం చెల్లిస్తారని చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ ఫ్యాక్టర్ కాస్ట్ అనే దాంట్లో ఎటువంటి పన్నులు కలిసి ఉండవు. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చే ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు పొందే ప్రతిఫలమే ఫ్యాక్టర్ కాస్ట్. ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో ఎటువంటి పన్నులు ఉండవు అనేటివి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు చూడండి, ఒక వస్తువును తయారు చేయడానికి గాను భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఉపయోగించినందుకు భూమికి 10 రూపాయలు, శ్రమకు 15 రూపాయలు, మూలధనంకి 10 రూపాయలు, వ్యవస్థాపనకి 5 రూపాయలు వాటికి చెల్లించే ప్రతిఫలాలు అనుకుందాము. ఎగ్జాంపుల్గా టోటల్ కౌంట్ చేస్తే ఎంత అయింది? 40 రూపీస్ అయింది. ఏంది? ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలం ఎంత? ఇక్కడ 40 రూపీస్. ఈ 40 రూపీసే మనకు ఉత్పత్తి కారకాల వద్ద ధర అని చెప్పొచ్చండి. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది గమనించాలి మీరు. ఫ్యాక్టర్ కాస్ట్ అయింది కదా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ చూద్దాం. చూడండి ఒకసారి. ఉత్పత్తి కారకాల వద్ద ఉన్న ధరలకు ప్రభుత్వం విధించే పరోక్ష పన్నులను కలిపితే దానిని మార్కెట్ ప్రైస్ అంటారు. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఉత్పత్తి కారకాల వద్ద ఉన్న ధరకు
ప్రభుత్వం విధించే పరోక్ష పన్నులు కలిపితే దాన్ని మార్కెట్ ప్రైస్ అని అంటారు. ఉత్పత్తి కారకాల వద్ద ధర ఎంత ఉందో మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ మనం డిస్కస్ చేసాం కదా. ఫ్యాక్టరీ కాస్ట్ ఆ ఎగ్జాంపుల్లో 40 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద గవర్నమెంట్ ఒక 5 రూపీస్ ట్యాక్స్ వేసింది అనుకుందాం ఆ ప్రోడక్ట్ మీద. ఇప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ ని ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు కలుపుకుంటేనే మార్కెట్ ప్రైస్ వస్తుంది అంటున్నారు కదా. ఇక్కడ ఈ 40 ప్లస్ ఈ 5 కలిపితే ఎంత 45 రూపీస్ అయింది. ఈ 45 రూపీస్ మనం మార్కెట్ ప్రైస్ గా చెప్పొచ్చు. దీన్ని ఇంకొక విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి. నికర పరోక్ష పన్నులు. ఇక్కడ ముందు మనం పరోక్ష పన్నులు అని చెప్పాము, ఇప్పుడు నికర పరోక్ష పన్నులు అని చెప్తున్నాం. ఈ పరోక్ష పన్నులకి నికర పరోక్ష పన్నులకి మధ్య తేడా ఏంటో ఈ డెఫినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ప్రభుత్వం విధించే పరోక్ష పన్నుల నుంచి ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు అందించే సబ్సిడీని మినహాయిస్తే నికర పరోక్ష పన్నులు వస్తాయి. గవర్నమెంట్ విధించే ట్యాక్స్ లో నుంచి ఈ గవర్నమెంటే ఉత్పత్తి సంస్థలకు కొన్ని రాయితీ రూపంలో సబ్సిడీలు ఇచ్చుంటుందండి. ఆ సబ్సిడీలను మినహాయిస్తే, పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలను మినహాయిస్తే నికర పరోక్ష పన్నులు వస్తాయి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి. పై ఉదాహరణలో ఉన్న పరోక్ష పన్నులు 5 రూపీస్కి అనుకున్నాం కదండి మనం. 5 రూపీస్ నుంచి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో 2 రూపాయలు ఉత్పత్తి సంస్థలకు ఇచ్చింది అనుకుంటే అక్కడ నికర పరోక్ష పన్నులు, ఇక్కడ మనకు పరోక్ష పన్నుల్లో 5 రూపీస్లో నుంచి సబ్సిడీ 2 రూపీస్ అనుకున్నాం కాబట్టి 2 రూపీస్ తీసేస్తే ఇక్కడ 3 రూపీస్ అనేది నికర పరోక్ష పన్నులుగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు నేను చాలా షార్ట్ ఫార్మాట్లో షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి పాయింట్ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఏ ఎకానమీ బుక్, మార్కెట్లో ఉన్న ఏ ఎకానమీ బుక్ చదవాలన్నా, ఈవెన్ చిరంజీవి సార్ బుక్ కానీ, తెలుగు అకాడమీ బుక్ కానీ, ఏ బుక్ చూసుకున్నా 800 పేజీల కంటే తక్కువ ఉండదండి. ఈ 800 పేజీలు చదివేదానికంటే ఇప్పుడు నేను చెప్పే ఈ క్లాస్లో మీకు మొత్తం ఎకానమీ సిలబస్ అయ్యే లోపు ఒక 100 పేజెస్, ఒక 150 పేజెస్ లోపు మనకు నోట్స్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్ గా వచ్చేస్తుంది. దీన్ని మనకు ఫర్దర్ గా మనం రివిజన్ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. మీరు ప్రతి పాయింట్ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ పాయింట్ ఎగ్జామ్ కి రిలవెంట్ గా అయితే ఉండదండి. ప్రతి పాయింట్ మీకు ఎగ్జామ్ కి పనికొచ్చే విధంగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇంకా పాయింట్లోకి వస్తే మార్కెట్ ధర అన్నాను కదా, దీన్ని ఫార్ములా బేస్ లో చూసే ప్రయత్నం చేద్దాం చూడండి. కింద మార్కెట్ ధర ఈక్వల్ టు కారక ధరలు, అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ధరలు. దీన్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా కొంచెం మైండ్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్యాక్టర్ కాస్ట్ అన్నాం కదా. నెక్స్ట్ వచ్చి ఫ్యాక్టర్ కాస్ట్ కి పరోక్ష పన్నులను కలిపితే ఏమొస్తుంది మనకు? మార్కెట్ ధర వస్తుందని చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఇక్కడ సబ్సిడీలు ఉన్నాయి చూసారా, ఈ సబ్సిడీలు ఎవరికి ఇస్తారు అని చెప్పుకున్నాం మనం? ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే సబ్సిడీలు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ లో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా మార్కెట్ ప్రైస్ లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, సబ్సిడీలు ఉండవు. ఫ్యాక్టర్ కాస్ట్ లో సబ్సిడీస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండవు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్లో ఒకసారి దీన్ని అప్లై చేసి చూద్దాం చూడండి. కారక ధరలు, ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత చెప్పుకున్నాం లాస్ట్ దాంట్లో, మన ఎగ్జాంపుల్లో కొంచెం పైకి వెళ్ళి చూసుకుంటే ఉంటుంది. ఫ్యాక్టరీ కాస్ట్ ని 40 రూపీస్ గా చెప్పాం కదా మనం. ఈ 40 రూపీస్ కి ప్లస్ ట్యాక్సెస్ ఎంత వేసింది గవర్నమెంట్ అనుకున్నాం? 5 రూపీస్ వేసింది అనుకున్నాం. మైనస్ సబ్సిడీ ఎంత ఇచ్చింది అనుకున్నాం? ఒక 2 రూపీస్ ఇచ్చింది అనుకున్నాం. ఈ మొత్తం కలిపితే ఎంత అయింది? 43 రూపీస్. ఇది మార్కెట్ ప్రైస్ గా 43 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఇది చెప్పచ్చు. ఈ కారక ధరల వద్ద ఆదాయం గురించి తెలుసుకునేటప్పుడు ఇక్కడ మార్కెట్ ధర మనకి ఎంత తెలిసింది? ఇప్పుడు మార్కెట్ ధర 43 రూపీస్ అయింది కదా, మైనస్ పరోక్ష పన్నుల రూపంలో గవర్నమెంట్ ఎంత వేసింది? 5 రూపీస్ వేసింది కదా. దీంట్లో సబ్సిడీల రూపంలో ఎంత ఇచ్చింది గవర్నమెంట్? ఉత్పత్తి సంస్థలకి ఒక 2 రూపీస్ ఇచ్చింది. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ 40 రూపీస్ కారక ఆదాయం వస్తుంది. చూడండి, నికర పరోక్ష పన్నులు ఈక్వల్ టు పరోక్ష పన్నులు ఎంత మనకు గవర్నమెంట్ ఇచ్చింది? 5 మైనస్ సబ్సిడీలు ఎంత ఇచ్చింది? 2 రూపీస్ ఇచ్చింది. పోతే ఎంత ఉంది? 3 రూపీస్ నికర పరోక్ష పన్నులు. అర్థమైంది అనుకుంటాను. ఈ సబ్సిడీల గురించి మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మరొక వీడియో చేయడానికి మీకు ప్రయత్నిస్తాను. ఈ సబ్సిడీల గురించి మనకు ఎగ్జామ్కి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే నేను చర్చించడం జరిగింది. ఆ సబ్సిడీస్కి సంబంధించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ విషయానికి వస్తే మనకు ఫ్యాక్టర్ కాస్ట్ గురించి, మార్కెట్ ప్రైస్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఈ 8 అంశాల్లో ఇక్కడ 4 ఇక్కడ 4 ఉన్నాయి కదా. ఈ 8 అంశాల్లో సేమ్ మనకు ఒకటే ఉంటుంది. ఇక్కడ జీడిపి ఉంటే ఇక్కడ సేమ్ జీడిపి ఉంటుంది, సేమ్ జిఎన్పి, సేమ్ ఎన్డిపి, సేమ్ ఎన్ఎన్పి. ఈ ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ యాడ్ అవడం వల్ల ఇవి 4 కాస్త 8 అయ్యాయి అన్నమాట. ఈ ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ గురించి మనకు ఫుల్ క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ ని తీసేసి చూడగలిగితే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? 2 జీడిపిలు, 2 జిఎన్పిలు, 2 ఎన్డిపిలు, 2 ఎన్ఎన్పిలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చర్చించాల్సింది రెండు గురించి చర్చించాల్సిన అవసరం లేదు కదా. ఒక జీడిపి గురించి చర్చిస్తే చాలు, ఒక జిఎన్పి గురించి చర్చిస్తే చాలు, ఒక ఎన్డిపి గురించి చర్చిస్తే చాలు, ఒక ఎన్ఎన్పి గురించి చర్చిస్తే చాలు. ఇక్కడ ఈ జీడిపినే
వాళ్ళు 2 టైప్స్గా చెప్పారు మనకు. ఎలా చెప్పారు? ఒకటి ఫ్యాక్టరీ కాస్ట్లో చెప్పారు, ఒకటి మార్కెట్ ప్రైస్లో చెప్పారు. ఇక్కడ మార్కెట్ ప్రైస్లో దీన్ని నువ్వు చెప్పగలవు, ఫ్యాక్టరీ కాస్ట్లో నువ్వు చెప్పగలిగే క్లారిటీ నీకుంది కాబట్టి ఈ 8 నేర్చుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి నీకు లేదని నేను చెప్పగలను. చూడండి, ఇక్కడ ఈ 4 గురించి క్లారిటీ తెచ్చుకుందాం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కాస్ట్, మార్కెట్ ప్రైస్ గురించి మనకు ఫుల్ క్లారిటీ ఉందనే విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇది ఫర్దర్గా మనకు వస్తుంది. ఎక్కడ అప్లై చేయాలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టరీ కాస్ట్ క్లారిటీ తీసుకున్న తర్వాత ఆ 8 భావనలను మనం 8 నుంచి 4 తగ్గించుకోగలిగాం. ఈ 4కి ఎలా తగ్గించుకోగలిగామో మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 భావనలను షార్ట్కట్ లో ఎలా ఈజీగా నేర్చుకోవచ్చో చెప్తాను చూడండి. నేను చెప్పే షార్ట్ కట్స్ లో సబ్జెక్ట్ ని షార్ట్ చేయడం లేదు, జస్ట్ మనం అర్థం చేసుకునే ప్రాసెస్ నే స్మార్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గమనించాలి. చూడండి, ఇక్కడ జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పిలు ఉన్నాయి కదా, వీటి 4ని 2కి తగ్గించే ప్రయత్నం చేస్తాం. చూడండి ఒకసారి. వాటి నుంచి ఇక్కడ గ్రాసు, ఇక్కడ గ్రాసు, ఇక్కడ నెట్, ఇక్కడ నెట్ ని ఒకసారి హైడ్ చేసి చూద్దాం. చూడండి, మిగతా ఏం మిగులుతాయో ఒకసారి గమనించి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఏమి హైడ్ చేసామనేది నేను పక్కన రాసి మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. మనం గ్రాస్ ని హైడ్ చేసాం, నెట్ ని హైడ్ చేసాం. ఇప్పుడు చూడండి, ఈ గ్రాసు, నెట్ ని హైడ్ చేయడం వల్ల 4లో మనకి ఏం మిగులున్నాయో ఒక్కసారి మీరు కొంచెం గమనించి చెప్పగలరా? చూడండి ఒకసారి. సేమ్ డిపి, సేమ్ డిపి, సేమ్ ఎన్పి, సేమ్ ఎన్పి అంటే ఏంటి? ఇక్కడ 2 డిపిలు, 2 ఎన్పిలు వచ్చాయి అన్నమాట. ఈ 2 డిపిల్లో నుంచి ఒక డిపిని, ఈ 2 ఎన్పిల్లో నుంచి ఒక ఎన్పిని గురించి చదివితే సరిపోద్ది అనుకుంటా కదా మనకు. సేమ్ ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్టే, ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్టే, సేమ్ ఇక్కడ నేషనల్ ప్రోడక్టే, సేమ్ ఇక్కడ నేషనల్ ప్రోడక్టే. ఈ రెండింటి గురించి చదివే బదులు ఒకదాని గురించి క్లారిటీ తెచ్చుకుంటే దీని గురించి మనకు క్లారిటీ వచ్చినట్టే, ఈ ఒక్కదాని గురించి క్లారిటీ తెచ్చుకుంటే దీని గురించి కూడా మనకు క్లారిటీ వచ్చినట్టే. ఓకేనా? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఏమన్నా ఉందంటే ఏముంది? ఒక డిపి గురించి చూసుకోవాలి, ఒక ఎన్పి గురించి చూసుకోవాలి. మనం ఏమైతే హైడ్ చేసామో అది పక్కన రాసి పెట్టినని చెప్పాను కదా. ఏం హైడ్ చేసామో ఈ మర్చిపోవద్దు, తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, మనం గ్రాస్ ఒకటి హైడ్ చేసాం, నెట్ ఒకటి హైడ్ చేసాం. నేను గ్రాస్, నెట్ ని హైడ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న 4 భావనలు కాస్త మనకు 2 భావనలుగా రావడం మనం గమనించాం. ఈ రెండింటి గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ డిపి, ఎన్పి ఉంది కదా, వీటిని అబ్రివేషన్ లో ఫుల్ ఫామ్ చూసుకున్నాం. చూడండి, డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ ప్రోడక్ట్. వీటి గురించి నేను మీకు ముందు క్లాస్లో వివరించడం జరిగింది. ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దేశీయ ఉత్పత్తి, ఈ నేషనల్ ప్రోడక్ట్ అంటే జాతీయ ఉత్పత్తి. ఈ దేశీయ ఉత్పత్తికి, జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏముంటుంది అనుకున్నాం మనం? మీరు ముందు వీడియోస్ కానీ ఫాలో అవుతూ వచ్చినట్లయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్లు మీకు చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి, పాయింట్కి వస్తే దేశీయ ఆదాయానికి, జాతీయ ఆదాయానికి మనం ముందు వీడియోలో ఏముంటాయని చెప్పుకున్నాం? ఎన్ఎఫ్ఐఏలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ ఎన్ఎఫ్ఐఏ గురించి మీకు ముందు వీడియోలో నేను చెప్పేటప్పుడు ఎన్ఎఫ్ఐఏని మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ఫర్దర్గా వచ్చేటప్పుడు దాని గురించి ఫుల్ క్లారిటీ ఇస్తానని ముందు వీడియోలో మీకు చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ డిపి, ఈ ఎన్పి ఉంది కదా, వీటి గురించి మనం ఫుల్ క్లారిటీ తెచ్చుకునే ముందు ఈ ఎన్ఎఫ్ఐ గురించి మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ దేశీయ ఉత్పత్తి. ఈ దేశీయ ఉత్పత్తి అంటే మీకు ఐడియా ఉంది కదా, ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయిన మొత్తం ఉత్పత్తి. ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక 5,000 crores అనుకున్నామండి. ఈ 5,000 crores లో దేశీయ ఉత్పత్తి అంటే ఇందులో భారతీయులు ఉంటారు, విదేశీయులు ఉంటారు అని కూడా డిస్కస్ చేసాం కదా మనం. ఈ 5,000 crores లో విదేశీయులు ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఈ 500లో ఈ 5,000 కోట్లలో విదేశీయులు 1,000 కోట్లు మన దేశంలో సంపాదించారు అనుకుందాం. వాళ్ళ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి విదేశీయులు భారతదేశంలో చేసిన ఉత్పత్తి 1,000 కోట్లు. ఈ 1,000 కోట్లు అనేది దేశీయ ఉత్పత్తిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎందువల్ల అంటే దేశీయ ఉత్పత్తి అంటే మనం ఏం చెప్పుకున్నాం? దేశీయ ఉత్పత్తి ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. దేశీయ ఉత్పత్తిలో దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయిన మొత్తం ఉత్పత్తి, అందులో దేశీయులు ఉంటారు, విదేశీయులు ఉంటారు అని కూడా మనం ముందుగా చెప్పుకోవడం జరిగింది కదా. ఇప్పుడు ఈ దేశీయ ఉత్పత్తి అనేది 5,000 కోట్లను మనం అనుకుంటే ఇందులో విదేశీయులకు సంబంధించిన ఒక 1,000 కోట్లు ఉందనుకుందాం మనం. ఓకేనా? ఇక్కడ చూడు, మన దేశస్తులు విదేశాలలో చేసిన ఉత్పత్తి ఒక 1,500 కోట్లు అనుకుందామండి ఈ ఎగ్జాంపుల్లో. చూడండి, ఇక్కడ ఈ 1,500 కోట్లు మనకి ఏమవుతాయి ఒకసారి గమనించండి మీరు. 1,500 కోట్లు మనకు ఇంతకుముందు మీకు నేను ఎన్ఎఫ్ఐ గురించి చెప్పేటప్పుడు సింపుల్ వేలో రిసీట్స్ ఆర్ మైనస్ పి అని చెప్పాను. గుర్తుండాలి మీకు. ఈ ఆర్ మైనస్ పి అనేది ఈ విషయాలలో మన వారు సంపాదించిన సంపాదనని ఇక్కడ మనకు రిసీట్స్ రూపంలో విదేశాల నుంచి మనకు వస్తుంది కాబట్టి ఇది రిసీట్స్ రూపంలో వేసుకుంటామండి. రిసీట్స్ ఎంత ఉన్నాయి మనకు? 1,500 crores ఉన్నాయి. ఈ పేమెంట్ అంటే ఏం చెప్పాను? ఈ రిసీట్స్ గుర్తున్నాయంటే మీకు పేమెంట్స్ ఆటోమేటిక్ గా గుర్తున్నట్టే. ఈ పేమెంట్స్ గురించి ఏం చెప్పాను? ఇందులో
దేశీయ ఉత్పత్తిలో విదేశీయులు సంపాదించిందని చెప్పాను కదా. ఈ 1000 రూపీస్ తీసేస్తే 500 crores. ఈ 500 crores ఏమంటారు? ఆర్ మైనస్ పి గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు ఆర్ మైనస్ పిగా చెప్పుకున్నాం కదా. ఓకేనా. ఇప్పుడు మనకి ఎన్ఎఫ్ఐ ఎంత వచ్చింది? 500 crores వచ్చింది కదా. దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి నెక్స్ట్ ఇక్కడ మీకు డీప్ గా కొంచెం కింద క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆర్ ఎంత అనుకున్నాం మనం ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ లో 1500 కోట్లు. మనం చేసిన పేమెంట్ ఎంత? 1000 కోట్లు. ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి. ఇక్కడ ఆర్ ఎంత ఉంది మనకు? 1500. పి ఎంత ఉంది? 1000. తీసేస్తే 500 కోట్లు. ఈ 500 కోట్లు అనేది మనకు ఎన్ఎఫ్ఐఏ. ఇక్కడ ఈ 500 ఎన్ఎఫ్ఐఏ అని మీకు క్లారిటీ ఉంది కదా. చూడండి నెక్స్ట్ మనకి అక్కడ మిగిలింది ఏముంది? ఇంకా ఆ భావనల్లో మనం 4 భావనలు ఎలా చేసుకున్నాం? 2 భావనలుగా చేసాం కదా. ఒకటి డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇంకొకటి నేషనల్ ప్రోడక్ట్. ఇప్పుడు ఈ ఎన్ఎఫ్ఐని ఉపయోగించి ఆ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని, నేషనల్ ప్రోడక్ట్ ని ఎలా తీసుకురావచ్చో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. డిపి, ఎన్పి. డిపి ఉంది, ఇక్కడ ఎన్పి ఉంది. పై ఎగ్జాంపుల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమేనని మర్చిపోద్దు. ఇప్పుడు దేశీయ ఉత్పత్తి అన్నాం కదా మనం. ఈ దేశీయ ఉత్పత్తి మనం ఎంత చెప్పుకున్నాం? ఈ 5,000 crores చెప్పుకున్నాం. ఈ 5,000 crores లో ఏమి ఇంక్లూడ్ అయినాయి? విదేశస్తులకు చెల్లించాల్సిన పేమెంట్స్ ఉన్నాయి కదా. ఈ 1000 crores కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయని మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ చూడండి, జాతీయ ఉత్పత్తి అంటే దీన్ని ఫార్ములా బేస్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీకు ఈ జాతీయ ఉత్పత్తి అంటే చూడండి, దేశీయ ఉత్పత్తి ప్లస్ ఎన్ఎఫ్ఐఏగా రాయొచ్చా? ఒకసారి ఆలోచించండి. జాతీయ ఉత్పత్తి అంటే నేను దేశీయ ఉత్పత్తి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ రాశా. ఇట్లా రాస్తే ఇది కరెక్టా కాదా ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. నేను వివరిస్తాను చూడండి. ఇప్పుడు మీకు దేశీయ ఉత్పత్తి ఎంత ఉంది? మొత్తం 5,000 crores ఉంది కదా. ప్లస్ మనకి ఎన్ఎఫ్ఐ ఎంత వచ్చింది? మనం వాళ్ళకి చెల్లించాల్సింది పేమెంట్స్ 1000 crores. వాళ్ళ దగ్గర నుంచి మనకి రిసీవ్ అయింది 1,500 crores కదా. ఈ 1,500 crores లో ఇప్పుడు 500 crores మనకు ఎన్ఎఫ్ఐఏ అనుకుంటాం కదా. ఈ ఎన్ఎఫ్ఐని దీనికి వచ్చి యాడ్ చేద్దామండి. ఈ ఎన్ఎఫ్ఐని యాడ్ చేయడం వల్ల ఏమైంది? జాతీయ ఉత్పత్తి 5,500 crores గా అయింది. ఇప్పుడు ఈ 5,500 ఎలా వచ్చింది మనకు? మన దేశీయ ఉత్పత్తి ఎంత? ఈ దేశీయ ఉత్పత్తి 5,000 అయినా ఆ దేశీయ ఉత్పత్తిలో కూడా విదేశస్తులకు చెల్లించాల్సినవి ఒక 1,000 crores ఉన్నా కానీ మన దేశీయ ఉత్పత్తి 5,000. ఈ 1,000 crores కలుపుకుంటేనే మన దేశీయ ఉత్పత్తి 5,000 crores ఉంది కదా. ఈ 5,000 crores ఇక్కడ 5,500 జాతీయ ఉత్పత్తికి వచ్చే లోపు ఎలా వచ్చిందో మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఎన్ఎఫ్ఐఏ ఉంది కదా, ఈ ఎన్ఎఫ్ఐఏనే కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకు కీ రోల్ ప్లే చేస్తుంది? దేశీయ ఉత్పత్తిని జాతీయ ఉత్పత్తిగా మార్చడానికి, జాతీయ ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తిగా మార్చుకోవడానికి మధ్యలో ఎన్ఎఫ్ఐఏ కీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, జాతీయ ఉత్పత్తి మనకు 5,500 crores వచ్చింది అనుకున్నాం కదా. ఇప్పుడు ఇదే జాతీయ ఉత్పత్తిలో నుంచి దేశీయ ఉత్పత్తి ఎలా కనుక్కోవచ్చో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, డిపి అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ కదా. డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈక్వల్ టు నేషనల్ ప్రోడక్ట్. ఈ నేషనల్ ప్రోడక్ట్ లో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఎన్ఎఫ్ఐలు ఉంటాయని చెప్పాం కదా. ఈ ఎన్ఎఫ్ఐలు తీసేయగలిగితే ఈ ఎన్పి కాస్త డిపిలోకి మారుతుంది. ఎలాగో మీకు వాల్యూస్ వేసి చూపిస్తాను చూడండి. మనకు ఈ ఎన్పి ఎంత అనుకున్నాం మనం? 5,500 చెప్పాను కదా. మైనస్ ఎన్ఎఫ్ఐ మనకి ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది? 500 crores వచ్చింది కదా. మైనస్ ఈ 5,000 నుంచి 5,500 నుంచి 500 crores తీసేసి ఎంత వచ్చింది? 5,000 crores మనకు దేశీయ ఉత్పత్తి. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మనకు సేమ్ దేశీయ ఉత్పత్తి ఇంతే ఉంది కదా. మన నేషనల్ ప్రోడక్ట్ ఇంతే ఉంది కదా. మన ఎన్ఎఫ్ఐ ఇంతే ఉంది కదా. దేశీయ ఉత్పత్తిని కానీ జాతీయ ఉత్పత్తిని కానీ రాబట్టాలంటే ఈ ఎన్ఎఫ్ఐ అనేది కీ రోల్ ప్లే చేస్తుందని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ డిపి గురించి క్లియర్ చేసుకున్నాం, ఎన్పి గురించి క్లియర్ చేసుకున్నాం కదా. ఈ మనకున్న ఈ 8 భావనలు కాస్త 4గా తీసుకురాగలిగాం. ఈ 4ని కూడా 2గా తీసుకురాగలిగాం. ఎలాగా? డిపి, ఎన్పి అని. ఈ 4ని 2కు తీసుకొచ్చే ప్రాసెస్ లో మనం ఒక 2 పదాలని హైడ్ చేసి పెట్టాం. ఏ పదాలను హైడ్ చేసి పెట్టాం మీకు గుర్తుండాలి. ఒకటి గ్రాసు, 2 నెట్. గ్రాసు, నెట్ ని ఇప్పుడు దీంట్లో అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆల్రెడీ ఈ గ్రాసు నెట్ల గురించి మీకు ఫుల్ క్లారిటీ ఉందండి. ఈ గ్రాసు నెట్ గా మారడానికి ఏం చేయాలో మీకు తెలుసు. గ్రాస్ అంటే ఏంటో, స్థూల నికరకి మధ్య తేడా మీకు ముందు వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ గ్రాస్ ఉంది కదా. ఈ గ్రాస్ లో ఏముంటుంది అనుకున్నాం మనం? తరుగుదల కలిసి ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ గ్రాస్ లో నుంచి తరుగుదలను తీసేస్తే నెట్ వస్తుందండి. ఈ గ్రాస్ లో నుంచి తరుగుదలను తీసేస్తే నెట్ వస్తుంది. క్లియర్ గా ఉన్నారు కదా. ఈ నెట్ కి ప్లస్ డిప్రిషియేషన్ యాడ్ చేస్తే ఏం వస్తుంది? గ్రాస్ వస్తుంది. ఇది క్లియర్ ఉందని కదా.
ఇప్పుడు ఇది క్లియర్ గా ఉన్నప్పుడు ఇక్కడ మనకు మిగిలింది ఏముంది, ఇక ఒక డిపి ఒక ఎన్పి ఉంది కదా, ఈ నాలుగిట్లో ఇది క్లియర్ చేసుకోవాలి కదా మనము. ఇక్కడ నాలుగిటిని రెండు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు రెండుకి వచ్చాం కదా, ఇంతకు ముందు రెండు కూడా రాసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, డిపి ఎన్పి ఇవే కదా మనకు 4 ఉన్నాయి. ఈ 4 కదా మనం 2గా చేసుకోగలిగాం. ఇప్పుడు ఈ 4 ఈ గ్రాస్ నెట్ లో ఉపయోగించి ఒకసారి 4 ప్లేస్ లో పెట్టే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ గ్రాస్ ఉపయోగిస్తే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గాను, ఈ నెట్ ను ఉపయోగిస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గాను, ఇక్కడ కూడా సేమ్ ఈ గ్రాస్ ను ఉపయోగిస్తే గ్రాస్ ప్రోడక్ట్ గాను, ఈ నెట్ ను ఉపయోగిస్తే నెట్ ప్రోడక్ట్ గాను. గ్రాస్ ప్రోడక్ట్ కి నెట్ ప్రోడక్ట్ కి మధ్యలో ఏముంటుందో మీకు తేడా తెలుసు. ఏముంటది, గ్రాస్ ప్రోడక్ట్ నెట్ ప్రోడక్ట్ మధ్యలో తరుగుదల ఉంటుందని మీకు క్లారిటీ ఉంది. ఇక్కడ ఏమున్నాయి, దేశీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి. చూడండి, ఈ 8 భావనలు కాస్త 4 చేసుకున్నాం, ఈ 4 భావనలు కాస్త 2 భావనలుగా చేసుకున్నాం. ఈ మొత్తం మీద ఇప్పుడు మనం క్లారిటీ తెచ్చుకోగలిగాం కదా. ఒక భావన నుంచి మిగతా 3 భావనలను ఎలా తీసుకురావాలో చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ నోట్బుక్ లాగా నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు చాలా ఈజీగా ఎకానమీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇక్కడ జీడిపి ఉంది కదా, ఈ జీడిపి మొత్తం మనకు 4 భావనలు అనుకున్నాం కదండి. ఈ 4 భావనల్లో ఇప్పుడు మనకి జీడిపి గురించి చెక్ చేస్తాం. చూడండి, జీడిపి నుంచి ఈ ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పిని ఎలా తీసుకురావచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఏమనుకున్నాం, ముందు ఈ 4 భావనలు 2 భావనలు చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, డిపిలు ఎన్పిలు మాత్రమే మిగిలే కదా. డిపి అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్పి అంటే నేషనల్ ప్రోడక్ట్ అని. ఇప్పుడు ఈ గ్రాస్ ఇప్పుడు చూడండి, దీంట్లో అప్లై చేసే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రావాలంటే సేమ్ ఇక్కడ డిపి ఒకటే, ఇక్కడ డిపి ఒకటే, ఓకేనా. వీటిని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదని మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఏం మారింది, ఇక్కడ నెట్ ఎన్ జీ మారింది. ఇదేమో ఈ జీ అంటే ఏంటో మీకు తెలుసు, గ్రాసు. ఈ ఎన్ అంటే ఏంటో మీకు తెలుసు, నెట్. ఈ గ్రాసు నెట్ గా మారాలంటే ఏం చేయాలి, ఈ గ్రాస్ లో ఏముంటుంది అనుకున్నాం, మనకు తరుగుదల ఉంటుంది అనుకున్నాం కదా. ఈ తరుగుదలని మైనస్ తరుగుదలని కానీ తీయగలిగితే ఈ గ్రాస్ కాస్త నెట్ గా మారి మనకు జీడిపి ఎన్డిపి అవుతుంది. ఇదే జీడిపి ఇక్కడ జిఎన్పిగా మారింది, ఓకేనా. ఇక్కడ చూడండి మీరు, ఈ గ్రాసు సేమ్ ఉంది. ఇక్కడ మధ్యలో మనం మార్చాల్సింది ఏమన్నా ఉందంటే ఏమున్నది, ఇక్కడ చూడండి, ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని ఇక్కడ నేషనల్ ప్రోడక్ట్ అయిందండి. దేశీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిగా మారింది. దేశీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిగా మారాలంటే ఏం చేయాలో మనం ముందు చూసుకున్నాం కదా. ఈ దేశీయ ఉత్పత్తిని జాతీయ ఉత్పత్తిగా మార్చాలంటే దేశీయ ఉత్పత్తికి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేయాలి, ఓకేనా. ఈ ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ దేశీయ ఉత్పత్తి కాస్త జాతీయ ఉత్పత్తిగా మారింది. నెక్స్ట్ వెళ్దాం. చూడండి, సేమ్ ఇదే జీడిపి నుంచి ఎన్ఎన్పి ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 సబ్ హెడ్డింగ్స్ లో మనకి ఏమైందంటే, ఈ 2 భావనలో మనకి ఏమైందంటే ఇక్కడికి ఒకటే చేంజ్ ఉంది. ఇక్కడ ఈ భావనకు వచ్చే లోపు ఏమైందంటే రెండిట్లో చేంజ్ ఉంది, అది మనం గమనిస్తాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ పి ఒకటే, ఇక్కడ సేమ్ ఉంది, మిగతా ఇక్కడ 2 మార్చాలి. ఫస్ట్ ఒకటి మార్చే ప్రయత్నం చేద్దాం, నెక్స్ట్ ఇంకోటి మార్చే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ గ్రాస్ ని ఇక్కడ నెట్ గా మార్చాలంటే మనం ఏం చేయాలి, ఈ గ్రాస్ లో నుంచి తరుగుదలను తీసేస్తే అది నెట్ గా మారే అవకాశం ఉంది కదా. మైనస్ తరుగుదలని ఎట్లా డిప్రిషియేషన్ రూపంలో డి రాస్తుంది, గమనించండి కొంచెం. చూడండి, ఈ డిప్రిషియేషన్ తీసేయడం వల్ల, ఈ తరుగుదలను తీసేయడం వల్ల ఈ గ్రాస్ కాస్త ఎన్గా మారిపోయింది. ఇక్కడున్న డి ఉంది కదా, ఈ డి ఎన్గా మారాలంటే ఏం చేయాలి, డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ ప్రోడక్ట్ కావాలంటే ఏం చేయాలి, డొమెస్టిక్ ప్రోడక్ట్ కి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేస్తే నేషనల్ ప్రోడక్ట్ గా మారిపోద్ది, ఓకేనా. క్లియర్ అయింది కదా. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి, చెప్పే ప్రతి పాయింట్ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు మిగతా ఉన్నాయి కదా, మిగతా మీకు హోంవర్క్ లాగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరే మీ నోట్బుక్ లో రాసుకొని చెక్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం జీడిపి నుంచి ఎన్డిపి రాబట్టాం, జిఎన్పి రాబట్టాం, ఎన్ఎన్పి రాబట్టాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఎన్డిపిని తీసుకోండి. ఈ ఎన్డిపి నుంచి మిగతా 3 భావనలు ఎలా రాబట్టచ్చు, వీటి మధ్యలో ఏం తీసేస్తే ఇది వస్తుంది, ఏం కలిపితే ఇది వస్తుంది, ఏం తీసేస్తే ఇది వస్తుంది, ఏం కలిపితే ఇది వస్తుంది అనేది మీరు ప్రాక్టీస్ సెషన్ లాగా చూసుకోండి. నెక్స్ట్ ఇది మీరు రాసుకునే ప్రయత్నం చేయండి మీ నోట్బుక్ లో, క్లియర్ చేసి చూపిస్తాను. ఒకసారి మీ నోట్బుక్ లో నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి మీరు. చూడండి, ఇక్కడ జీడిపి నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడ ఎన్డిపి నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడ జిఎన్పి నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడ ఎన్ఎన్పి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. చూసి నోట్బుక్ లో నోట్ చేసుకొని ఇప్పుడు వరకు జరిగిన మన క్లాస్ లో వీటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందంటే కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి. ఫర్దర్ గా నేను ఇంకా మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు ఫాలో అవుతూ
నేను చెప్పినట్టు మీరు ఆ రోజు నోట్ చేసుకొని ఆ రోజుకి దాన్ని చదవగలిగితే మీకు ఎకానమీ సిలబస్ చాలా ఈజీగా చాలా తొందరగా అయ్యేదానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. నా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.